బుల్లెమ్మో రంగు రంగుల రబ్బర్ బొమ్మో టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో నీ హార్ట్ని లోకర్లో భద్రంగా దాచావే ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచావే నువ్వేమో ఏసీలో ఉడకెట్టి వద్దుంటే నేనేమో మూర్ఖాలా తెలియసి ఉండాలా ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి హైవేలో నేనెళ్తుంటే యూటర్నే కొట్టించావే నా దారే మళ్ళించావే పిల్ల నీ అందంతో ఆహా నువ్వే నా వైఫ్ నీతో వందేళ్ల లైఫ్ సెట్ అయ్యిందనుకున్నానే పిల్ల. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ప్రేక్షకులకి పండగ శుభాకాంక్షలు. మరి ఈ రోజు మన కార్యక్రమానికి ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన సెలబ్రిటీస్ ఎవరు? పద్మిని. హాయ్ అక్క. హాయ్ పద్మిని. హాయ్. మీ అందరికి పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫ్రెండ్స్ తో వచ్చారా ఇవాళ? ఓకే, పద్దు నీతో పాటు వచ్చింది ఎవరు? వదిన వచ్చింది అక్క. వదిన. ఏం చేస్తుంటారు మీరు? నేను ఎంటెక్ చదువుతున్నాను. వీళ్ళ అన్నయ్య బానే చూసుకుంటున్నారా మిమ్మల్ని? బాగా చేసుకుంటారు. పద్దు నీకు పెళ్ళయిందా? అక్క అదేమైనా తప్పు క్వశ్చనా? లేదు, ఇంకా అవ్వలేదు కదా, అలా చెప్పొచ్చు కదా. మంచి అబ్బాయిని చేస్తే పెళ్లి చేస్తాను. ఏంటో అమ్మాయిలు ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా ఎలా ఉన్నా పెళ్లి అనే టాపిక్ వచ్చేసరికల్లా అసలు సిగ్గుపడిపోతూ ఉంటారా? నిన్ను చూసి సిగ్గు నేర్చుకోవాలి. నన్ను చూసి సిగ్గుపడడం నేర్చుకోవాలి. ఎలా పడకూడదో నేర్చుకోవాలి నన్ను చూసి. చెప్పొద్దు, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను అక్క. ఓకే, వెరీ 2 గుడ్. మూవీస్ చేస్తున్నాను. బోయపాటి సింగ్ గారి ఒక మూవీ చేస్తున్నాను. ఓకే, 3 మూవీస్ 6 సీరియల్స్ తో నువ్వు వర్తిల్లాలని ఆ అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ అక్క. సంగీత హాయ్. హాయ్. ఎలా ఉన్నావు సంగీత? బాగున్నా అక్క. బాగుంది నీ జడ. మీ శారీ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. పొద్దున్నే పెరిగింది కదా అది ఏదిదా? జడ. సెట్కి వచ్చే ముందు పెరిగింది. ఆర్టిఫిషియల్ అంటే పొద్దున్నే పెరిగిందంటేనే అది. పొద్దున్న పెరిగిందంటే అదే కదా. సంగీత నీతో ఎవరు వచ్చారు చెప్పు? నాతో పాటు మా కజిన్ సిస్టర్ వచ్చింది. స్ఫూర్తి. హాయ్ హాయ్. స్ఫూర్తి, ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ చదువుతున్నాను. ఏం అవుదాం అనుకుంటున్నావు? ఫ్యాషన్ డిజైన్. ఓకే, మంచి డిమాండ్ ఉంది ఫ్యాషన్ డిజైనర్ కి ఈ మధ్య కాలంలో. ఇదిగో కనిపిస్తోందిగా ఇలాగా. ఓకే, వెల్కమ్. నేను అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 దూరమగా లబో లబో లబ్లో నా ఎగిరి పడ్డాక పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. వెరీ గుడ్. నీకు 10 పాయింట్స్ వచ్చింది. ఫ్యాషన్ టిప్స్ ఏమైనా ఇస్తావా మాకు? అంటే ఏమి ఇవ్వాలి? ఏమైనా అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి? అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది? ఫుల్గా వేసుకుంటే బాగుంటుంది. ఫుల్గా వేసుకుంటే బాగుంటుందా? సరే, నాకు బెడ్షీట్ కొనిచ్చే. బాయ్, వెళ్ళు. ఓకే, రెడీ 1 2 3 గో.
సంగీత దగ్గరలో ఉన్నావు లెఫ్ట్ సంగీత 15 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. భలే జాగ్రత్తగా కూర్చున్నావు పాప. సంగీత నువ్వు వచ్చేయమ్మా. నీకు 20 పాయింట్స్ అండ్ పద్మిని నీకు 25 పాయింట్స్. థ్యాంక్ యూ. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు వస్తున్నారో ఇవాళ చూద్దాం. బాలకృష్ణ గారు పక్కన పిక్చర్స్. అమీషా పటేల్ అండ్ బాలకృష్ణ గారు కనిపించిన సినిమా ఏది? క్లూ. సినిమా చివర్లో చక్ర ఉంటుంది. చాలా ఈజీ. డాష్ వీర చక్ర. ఇంకా 2 పదాలు చెప్పాలి మీరు. లక్ష్మీ ప్రసన్న. పరమ వీర చక్ర. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ తారక రత్న పక్కన పిక్చర్స్. పద్మిని. మూవీ తెలియదు. 10 సెకండ్స్ లోపల చెప్పాలి నువ్వు. నందీశ్వరుడు. చూద్దాం. అక్కడ నంది ఉంది, ఇక్కడ తారక రత్న ఉన్నారు. ఆయన యాక్ట్ చేసిన సినిమా పేరు నందీశ్వరుడు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ నాగ చైతన్య పక్కన పిక్చర్స్. పద్మిని.
10 సెకండ్లు చెప్పేయాలి మరి త్వరగా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, సినిమా పేరు 2, 1. మరి ఇందాక నువ్వు చెప్పింది ఏమిటి? నందీశ్వరుడు. ఆ పక్కన ఉండే నంది పెట్టుకున్న పేరా? మళ్ళీ ఒకసారి కౌంట్ చేస్తావా? సినిమా పేరు చెప్పాలా అంట. కౌంట్ చేయాలంట. అదంతే ఉంది. మళ్ళీ కౌంట్ చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇంకోసారి కౌంట్ చేయమా. 10, 9, 8, 7, 6, 5, అది జోష్. 3, 2, 1. నువ్వు కౌంట్ చేయమన్నావు కాబట్టి కౌంట్ చేసాం, కానీ నీ టైం ఇందాకే అయిపోయింది. -6. ఇంతకీ సినిమా పేరు ఏమిటి? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఎవ్వరికి తెలీదా? ఆటో నగర్ సూర్య. ఓ మై గాడ్, నేను ఆ మూవీ చూడలేదు. మరి నందీశ్వరుడు చూసావా? నందీశ్వరుడు అంటే పక్కన నంది ఉంది కాబట్టి చెప్పేశాను. ఇప్పుడు మన భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు అని నువ్వు చెప్పడానికి ఆయనను చూడక్కర్లేదు, తెలిస్తే చాలు. ఇది కూడా అంతే. సరే, స్కోర్ రాలేదు కాబట్టి ఈ ఆనందంలో నువ్వు ఒక డాన్స్ వేసుకో. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. థ్యాంక్ యూ పద్దు, బాగా చేసావు. Marks పోయినందుకు. రాకపోయినా కూడా ఎంత బాగా చేసింది. మీరు ఎంకరేజ్ చేయాలి. చప్పట్లు కొట్టండి అమ్మా. నెక్స్ట్ సెలబ్రిటీ కృష్ణ గారి పక్కన పిక్చర్స్. పద్మిని. 10 సెకండ్లు. అగ్నిగుండం. అగ్గిపెట్టు ఉందా? అగ్గిపెట్టి అక్కడ ఉంది, అగ్ని అక్కడ ఉంది. అయితే చూద్దాం. అగ్ని గుండంతో నీ పాయింట్లకి గండమే. గ్రీన్ ఇచ్చినట్టు ఇచ్చి రెడ్. దట్ ఈస్ అగ్ని పర్వతం. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ పడింది అక్కడ. చూసుకోవట్లేను. -6. రగులుతున్న అగ్ని పర్వతం ఇదే, ఇదే మండుతున్న మానవ హృదయం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం. అగ్ని, జమదగ్ని ఇప్పుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని 3వ అంకె లెక్క పెట్టిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టి ఉందన్నప్పుడు ఆలోచించాల్సింది. అక్క అసలు నాకు ఒక డౌట్, పద్మినికి పాయింట్స్ పోయాయా మీకు పోయాయా? నాకేం పోలేదు. ఎక్స్ప్రెషన్ ఉంది మొత్తం. పద్మిని పాయింట్లు పోయినప్పుడంతా బాగా డాన్స్ చేస్తుందని నేనే ఆ బాధను ఎక్స్ప్రెస్ చేశా. నెక్స్ట్ సెలబ్రిటీ జగపతి బాబు పక్కన పిక్చర్స్.
జగపతి బాబు ఒక సినిమాలో కనిపించారు కలిసి. అది ఏ సినిమా? క్లూ ఇచ్చిన సరే. క్లూ ఏమిటంటే రెడీని తెలుగులో ఏమంటారు? లక్ష్మీ ప్రసన్న. సిద్ధం. చూద్దాం కరెక్టా కాదా అని. పాయింట్లు. సిద్ధం. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్నారు లక్ష్మీ ప్రసన్న 37 పాయింట్స్ తో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాము. చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం. ఏదైనా ఏమైనా వేచున్నా నేను. చిన్నవాడ నీ కోసం, చిన్నవాడ నీ కోసం, మాటలని నీ కోసం, మౌనమంత నీ కోసం. నీ కోసం, వెన్నెలంత నీ కోసం, ఊసులుంది నీ కోసం, ఊపిరుంది నీ కోసం. థ్యాంక్ యూ పద్దు. థ్యాంక్ యూ. బాగా చేసావు. థ్యాంక్స్ అక్క. ఏది పద్దుకు ఒకసారి చెప్పండి. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగలంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే, అరే అబ్బాయంటే అంత అలుసే. నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగలంగుతుంది సొగసే. ఆంజనేయులు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ రవితేజ, బి అల్లరి నరేష్. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. లక్ష్మీ ప్రసన్న 3. మన దేశంలో అత్యంత పొడవైన బీచ్ ఏది? ఆప్షన్ ఏ మరీనా బీచ్, బి సేలం బీచ్. మరీనా బీచ్. కరెక్ట్ ఆన్సర్. మరీనా బీచ్ చెన్నైలో ఉంది. దాని పొడవు 13 కిలోమీటర్లు. ఓకే తీసుకో. పద్మిని 1, సంగీత 1, లక్ష్మీ ప్రసన్న 3. సారీ 1.
అఖిల్ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ అఖిల్, బి నాగ చైతన్య. అఖిల్. రైట్ ఆన్సర్. తీసుకోండి 3 పాయింట్స్. స్ఫూర్తి 2 అండ్ సంగీత 1. ఇటీవల కాలంలో అత్యధిక కాలం బ్రిటన్ ని పాలిస్తున్నటువంటి రాజ్యాధినేతగా ఎవరు గుర్తింపు పొందారు? ఆప్షన్స్. ఏ ఎలిజబెత్ 2, బి విక్టోరియా 1. ఎలిజబెత్ 2. కరెక్ట్ ఆన్సర్. 63 సంవత్సరాల 7 నెలల పాటు బ్రిటన్ ని పాలిస్తున్నటువంటి రాజ్యాధినేతగా ఎలిజబెత్ రాణి 2కి గుర్తింపు లభించింది. ఈ సంవత్సరం అంటే 2015 సెప్టెంబర్ 9న ఆమెకు ఆ గుర్తింపు వచ్చినట్టుగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఓకే తీసుకో 3. సంగీత 2 అండ్ స్ఫూర్తి 1. అమ్మని తీసుకొస్తా అత్తమామ చేసుకుంటావా వా 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 జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కు వా 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 పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని తింటుగా చేసుకో. హోరాహోరీ సినిమా దర్శకుడు ఎవరు? తేజ గారు. తీసేసుకో పాయింట్లు. లక్ష్మీ ప్రసన్న 4 అండ్ సంగీత 1, స్ఫూర్తి 1. వెనక కాళ్ళు ఉపయోగించకుండా కేవలం ముందు కాళ్లతో వేగంగా పరిగెత్తి గిన్నెస్ బుక్ లోకి ఎక్కినటువంటి కుక్క పేరు ఏమిటి? కుక్క. కుక్క. అక్క. గాడిద అనుకున్నావు కదా నువ్వు? అక్క. వెనక కాళ్ళు ఉపయోగించకుండా అంటే ఇట్లా 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 పరిగెత్తింది అనమాట. అట్లా ఆప్షన్. వెనకాల 2 కాళ్ళు ఇట్లా ఎత్తేసి ఉంటుంది అది. అక్క ఆప్షన్. ఏ కంజో, బి మిర్రి. కంజో. కరెక్ట్ ఆన్సర్. అమ్మా. కాలిఫోర్నియాకి చెందినటువంటి కంజో అనే ఒక చిన్న కుక్క కేవలం ముందు కాళ్లతో వేగంగా పరిగెత్తి గిన్నెస్ బుక్ రికార్డ్ సృష్టించింది. 5 మీటర్ల దూరాన్ని 2.35 సెకండ్ల టైంలో పరిగెత్తి ముగించింది. అది ఏం చేసుకోండి పాప మా గిన్నెస్ రికార్డు. కనీసం పార్టీ చేసుకోవడానికి కూడా పక్క కుక్కలు రావాలి కదా. కంజో మీకు 3 పాయింట్లు ఇచ్చింది. తీసుకోండి. ఎంత తీసుకోమ్మా మీ వదిన దగ్గర ఏమనేది ఇంటికి 35. 3. మా ఇంట్లో కూడా కుక్క ఉంది. అసలు దానికి కూడా ముందు నుంచే నేను 2 కాళ్ళ మీద నడిపించడం అనే ట్రైనింగ్ ఇచ్చుంటే నేను లిమ్కా బుక్ లోకి అది గిన్నెస్ బుక్ లోకి ఎక్కేసి ఉండేది కదా. ఎలాగైనా సరే దాని తలతో నడిపించడం అనేది నేర్పించాలి మనం. ఆ రికార్డ్ మనం బీట్ కొట్టాలి. కాలిఫోర్నియా వాళ్ళది కదా. వస్తున్నా నా కుక్కతో వస్తున్నాను నేను. ఓకే నెక్స్ట్. One, two, three, four, why not shake your booty? Yammo picture beauty. Arre come dana tote. E port gaadi no pote. Okay, love, 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 love. After love, hot stuff, no tension, baby. No na put billa, tella billa. I love you, billa. Ikka no phone, no coupling, either boom, 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 boom. Put billa, tella billa. I love you. అయితే సలాం నమస్తే వనక్కం బేబీ. శ్రీమంతుడు సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్. ఏ హరీష్ శంకర్, బి కొరటాల శివ. హరీష్ శంకర్ గారు. కాదు, కొరటాల శివ. సినిమా అంత సక్సెస్ఫుల్ అయినందుకు, సినిమా పెద్ద హిట్ అయినందుకు రీసెంట్ గా మహేష్ బాబు గారు ఆయనకి ఆడి కారు కొనిచ్చారంట. తెలుసా మీకు? తెలీదు. మహేష్ గారు శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్ నేను చేసినందుకు నాకు కనీసం ఒక బోడీ కార్ అయినా లేదా?
చైనా గోడలో ఇప్పటికీ ఎంత శాతం కూలిపోయింది? పద వెళ్ళి చూసేసొద్దాం. ఫ్లైట్ టికెట్, ట్రైనా ఫ్లైట్? అసలు మన ఇంటి గోడలు ఎలా ఉన్నాయో మనకు తెలియట్లేదు. ఆప్షన్స్: ఏ 30%, బి 42%. 42%. రాంగ్ ఆన్సర్. 30% కరెక్ట్ ఆన్సర్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సొసైటీ ఇటీవల తన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం చైనా వాల్ ఇప్పటికీ 1962 కిలోమీటర్ల మేరకు కూలిపోయింది. అది మొత్తం గోడలో 30% ఉంటుంది. ఆ నివేదికలో ఈ ప్రకారంగా ఉంది. లులోంగ్ అనేటువంటి గ్రామం ఇంకా చుట్టుపక్కల వారు కూలుతున్నటువంటి గోడకి సంబంధించిన ఇటుకలు తొలగించి తమ ఇల్లు కట్టుకుంటున్నారంట. అమ్మా, ఇంకా కొందరు ఇటుకల్ని ఒక్కొక్క ఇటుకకు 300 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారంట. అమ్మో, ఎంతైనా మీరు చైనా వాళ్ళు అనిపించుకున్నారు అని ఆ నివేదికలో వాళ్ళు తెలిపారంట. చైనా గోడ ఇటుకలు తొలగించిన అమ్ముకున్న 5000 యాన్ల జరిమానా కట్టాల్సి ఉంటుంది. కానీ ప్రజలు ఎవరూ దాన్ని పట్టించుకోవడం లేదని, వారిని కంట్రోల్ చేసేవారు గాని జరిమానా పనులు వసూలు చేసేవారు గాని ఎవరూ లేరని, ప్రభుత్వం గోడ రక్షణ కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేయాల్సి ఉందని ఆ నివేదికలో చెప్పారు. చూసారా, చైనా వాళ్ళు మీ గోడతో మీ వాళ్లే విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇక పక్క దేశం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఈ గురించి మీరు చూసుకోండి ముందు. అమ్మా, చైనా వాళ్ళు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయిన స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాము. Women's Horlicks Star Mahila powered by Saffola edible oil, Banjaras and sunflower detergent soap lo. Next round bolo chitram bolo. మొదటి చిత్రం స్ఫూర్తి. అనుష్క. అనుష్క అవునా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. నేను జస్ట్ అప్పుడే అనుష్కకి బొకే ఇచ్చాను, అది తీసుకున్న హ్యాపీనెస్ లో ఉంది అనుష్క. నెక్స్ట్ చిత్రం గుర్తుపడట్లేదా? అసలు వాళ్ళిద్దరు కాదు కానీ సంగీత పద్మిని మీరు ఇండస్ట్రీ అమ్మాయిలే కదా. కలర్ స్వాతి. చూద్దాం. ఆరు. నెక్స్ట్ చిత్రం స్ఫూర్తి. అల్లు అర్జున్. అల్లు అర్జున్ అవునా కదా చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. అందరూ సభలకు వెళ్ళి మాట్లాడుతున్నట్టున్నారు. నవరాత్రి ఉత్సవాలు కదా, ఎక్కడో ఒకటి పిలుచుంటారు, అందుకని. అదిగో నెక్స్ట్ చిత్రం పద్మిని. చార్మి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం
త్రిష. చూద్దాం. ఎస్ ఇట్ ఇస్ త్రిష. 6 పాయింట్లు. ఎత్తుకుపోతా తరత్తా హత్తుకుపోతా తరత్తా చిత్తడి చేస్తా గివ్ మీ ఛాన్స్ తరత్తా మంతరమేస్తా తరత్తా మత్తెక్కిస్తా తరత్తా పిచ్చెక్కిస్తా గివ్ మీ ఛాన్స్ సత్తా చూపిస్తా బేబీ సెప్పాసరినిస్తా బేబీ నా కోరికనంతా ఓ గొడవలి చేస్తా నీ కులుకులు మొత్తం నే కోసుకుపోతా నెక్స్ట్ చిత్రం. స్ఫూర్తి. కాజల్. కాజల్. చూద్దాము. Yes, కాజల్ కరెక్ట్ ఆన్సర్. అండ్ పక్కనే విజయ్ కూడా ఉన్నారు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ కి మేము ఇవాళ సీడీల్ని ఆయుధంగా పెడుతున్నాము. దీన్ని ఇలా విసిరి అక్కడ ఉండే ఐటమ్స్ ఏదైనా పడేయాలి. మళ్ళీ ఇంకో సీడీ, మళ్ళీ ఐటమ్స్, అలా అన్నీ పడిపోతే లేదా బంతులు పడిపోతే నీకు మళ్ళీ పెట్టుకోవడానికి బంతులు ఉన్నాయి. ఆ బంతులు 1, 2, 3, 4 పెట్టాం కదా, ఆ 4 పడిపోతే మళ్ళీ పెట్టేసుకోవచ్చు. పెట్టినందుకు కూడా పాయింట్లు ఉన్నాయి. ఓకే రెడీ? 1, 2, 3 గో. కరెక్ట్గా చూసుకో. ఆ సీడీస్ తీసేసుకో. ఆ సీడీస్ తీసి నాలుగు పడిపోయాయి. మళ్ళీ 4 పెట్టావు. పెట్టినందుకు కూడా పాయింట్లు ఉన్నాయి. ఆల్రెడీ 8 ఆర్లు వచ్చాయి. 9, 10, 11, 66 పాయింట్లు. కూల్ జగ్గు. రెడీ? 1, 2, 3 గో. వావ్ షాట్. బంతుల్లాగా అసలు అబ్బా. అరే పెట్టుకో బాల్స్ పెట్టుకో. బాల్స్ పెట్టుకో. ఈ వదినకి అన్నయ్య మీద ఉంటే కోపం అంతా తీర్చుకుంటున్నట్టుందమ్మోయ్. 8 పాస్ పాస్. కరెక్ట్గా బాల్స్ దగ్గర. 9. కమాన్ 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 కమాన్. నాకు కంగారు కనిపిస్తుంది ఇందులో. 10. కమాన్ కమాన్. 11. 11. 66 పాయింట్. ట్రావెలింగ్ సెట్. One, 2, 3 go.
అది అది నువ్వు వేయకుండానే పడింది. సో నో లెక్క. 60 పాయింట్లు. రైస్ కుక్కర్. పద్మిని టార్గెట్ రంగానికి సిద్ధం 70. సో ఒక 3 వరుసలు అవ్వాలన్నమాట. ఆ 4 పడేయాలి, మళ్ళీ 4 పెట్టాలి, మళ్ళీ 4 పడేయాలి. రెడీ? 1 2 3 గో. Come on, fast, fast, Paddu. తొమ్మిది 54 పాయింట్లు అండ్ డిన్నర్ సెట్. ఈరోజు మన ఎపిసోడ్ విన్నర్ స్ఫూర్తి. విన్నర్ గా స్ఫూర్తి గెలుచుకుంటుంది రైస్ కుక్కర్ అండ్ అలాగే 4 బర్నర్ స్టవ్. పార్టిసిపెంట్స్ అందరికి సౌందర్యాన్ని ఇనుమడింప చేసేటువంటి బంజారాస్ బ్యూటీ ప్రొడక్ట్స్. అన్నా పెద్దిరెడ్డి పెద్దగా పెరిగినాడన్నా, ఇంకా వాడిని వేసేసేయాలన్నా. పెద్దిరెడ్డి సంగతి ఇంకా తెలియదు మీకు. కంటి చూపుతో బలైపోతారు. వేసేయమంటారా? వారు కూడా శ్రావణ మాసంలో శ్రీవాణి అని కూడా శ్రావణి అని పిలుస్తారంట కదా. పువ్వులు తీయ, పువ్వులు పెట్టా, కొబ్బరికాయలు కొట్టా, కొబ్బరికాయలు కొట్టా. వాళ్ళ ఆయనని ఊహించేసుకుని మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ సీన్లు ఏమిటి? మరి ఎవరెవరో కారిచ్చాలి కదా. ఇంతమంది ఉన్నారేమిటి మన సెట్ లో అనే డౌట్ మీకు రావచ్చు.